వల్ల మన ఉత్తంకి రామయ్య గారే తన సొంత తాతయ్య అన్న నిజం తెలిసే ప్రమాదం ఉందండి. ఎలా తెలుస్తుంది సుహాసిని? మనం చెబితే తప్ప ఉత్తంకి ఆయనే తాతయ్య అన్న నిజం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలీదు, తెలియకూడదు. అట్ట అనుకుంటే ఎట్టా అత్తయ్య గారు? మనం చెప్పకపోవచ్చు గాని పొరపాటున మావి గారు చెప్పేశారనుకోండి, మా తాతయ్య ఇన్నేళ్లుగా మన ఇంట్లో ఉండకుండా ఎందుకు మన కుటుంబానికి దూరంగా ఉన్నారని ఉత్తంబాబు ప్రశ్నిస్తే మనం దానికి సమాధానం చెప్పగలమా? అవునత్తయ్య గారు, తన మనవడు తన గురించి తప్పుగా అనుకోకూడదన్న ఉద్దేశంతో మనందరి గురించి మావయ్య గారు ఉత్తంకి తప్పుగా చెప్తే, ఆ మాటలు ఉత్తం అపార్థం చేసుకుంటే, మనల్ని ద్వేషించి దూరమైపోతే మనం బతకగలమా అత్తయ్య గారు? ఒక్కసారి ఆలోచించండి. మీరంతా అనవసరంగా భయపడి నన్ను భయపెడుతున్నారు. మీరనుకున్నట్టుగా ఏమీ జరగదు. ఎందుకంటే మీ మావయ్య గారి క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. మన సంతోషం కోసం, మన ఆనందం కోసం నిందలన్నీ ఆయనే భరిస్తారు, తప్పులన్నీ ఆయనే చేశానని ఒప్పుకుంటారు. అంతే తప్ప మనల్ని తప్పుడు మనుషులని ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పరు. అయ్యో బాబోయ్ అత్తయ్య గారు, మీకు ఎలా చెప్పాలండి? పోనీ అంతగా మాయగారు ఆరోగ్యం బాగోకపోతే ఏ హాస్పిటల్లోనో పెట్టి చూయిద్దాం, లేదా ఏ వృద్ధాశ్రమంలో అన్నా చేర్పిద్దారే. అంతేగాని మన ఇంటూ ఎందుకు అత్తయ్య గారు? ఒక్కసారి ఆలోచించండి. అల్లుడు గారు, వద్దనుకున్న మనిషిని ఇంట్లో పెట్టుకుని సంరక్షించేంత పిచ్చిది కాదు జానకమ్మ. కేవలం ఈ ఆస్తిని పరువుని కాపాడుకోవడం కోసం మాత్రమే రామయ్య గారిని ఇంట్లో ఉండడానికి అంగీకరించాను. అత్తయ్య గారు, ఏంటి మీరనేది? ఆస్తిని కాపాడుకోవడానికి మావయ్య గారు ఇక్కడ ఉండడానికి సంబంధమేంటి? ఎందుకు సంబంధం లేదు? ఆ వచ్చిన సిస్టర్ని చూసావు కదా, ఆయన ముందు ఎలా ఒయ్యారాలు పోతోందో. దాన్ని చూస్తుంటేనే నా ఒళ్ళంతా తేళ్లు జెర్రులు పాకినంత కంపరంగా ఉంది. కానీ ఏం చేస్తాం, ఆయన ఆరోగ్యం కుదుట పడేంత వరకు ఆ వగలాడి ఆయనకి సేవలు చేస్తూనే ఉంటుందట. ఆయనేమో ఒంటరిగా ఉంటున్నారు, అదేమో వయసులో ఉంది. ఏ బలహీన క్షణాల్లోనో ఆ వగలాడి ఆయన్ని వల్ల వేసుకుంటే, 4 మాయమాటలు చెప్పి ఆయన పేరు మీదున్న ఆస్తి మొత్తం రాయించేసుకుంటే, మన కుటుంబం మొత్తం వీధిన పడదా? మన కుటుంబం పరువు పోదా? ఆ ఉద్దేశంతోనే ఇష్టం లేకపోయినా ఆయన ఇంట్లో ఉండడానికి అంగీకరించాను. అంటే మీరు మావయ్య గారి క్యారెక్టర్ని అనుమానిస్తున్నారా అత్తయ్య గారు? ఆయన క్యారెక్టర్ని నేనేమి అనుమానించట్లేదు, ఆ వచ్చిన వగలాడి క్యారెక్టర్నే అనుమానిస్తున్నాను. దాని చూపు, దాని వాలకం, దాని వయ్యారాలు చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది. అత్తయ్య గురు, మీరు మాయగూరు మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకుంటున్నారండి. ఈ వయసులో ఆయన చాలా అల్లుడు గారు, వెదవ పనులు చేయడానికి వయసుతో పనే ఉంది. 70 ఏళ్ల ముసలాళ్ళు కూడా పిల్లల్ని కంటున్నారని పేపర్లో చూడలేదా, టీవీలో చూడట్లేదా? నువ్వు బంటివని తెలిసాక నా మనసు కాస్త స్థిమితపడింది. ఈ నాటకాలన్నీ నాకు నచ్చవు. ఇప్పుడే వెళ్ళి అత్తయ్య గారికి చెప్పేస్తాను. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మా తమ్ముడు ఏ నేరం చేయలేదని నిర్దోషి అని నిరూపించే వరకు దయచేసి ఈ విషయాన్ని అమ్మమ్మ గారికి చెప్పకండి. చెప్తే వాడి జీవితం, వాడి భవిష్యత్తు నాశనం అయిపోతాయి. అవునమ్మా, బంటి ఎంత మంచివాడో మనకి తెలుసు. వాడు ఇలాంటి నేరాలు చేయడానికి కూడా తెలుసు. మరి అలాంటప్పుడు వాడి నిజాయితీ నిరూపించే వరకు మనందరం సహకరిస్తే తప్పే ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా బంటి ఈ వేషంలో ఉండడానికి నేను అంగీకరిస్తున్నాను. థ్యాంక్ యూ తాతయ్య. థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. ఏమ్మా సులోచన, బంటి ఆడవేషంలో ఉండడానికి మీకేమైనా అభ్యంతరాలున్నాయా? బంటిని ఆడవేషంలో చూసిన అత్తయ్య గారు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఒక్క విషయంలో తప్ప నాకింకా ఎలాంటి ప్రాబ్లమూ లేదు. థ్యాంక్ యూ ఆంటీ. సరే, ఇక నుంచి మన అందరి దృష్టిలో బంటిగాడు మన ఇంట్లో కాలు పెట్టిన కత్తిలాంటి పిల్ల కాజల్ అనుకోవాలి. అలానే అందర్నీ నమ్మించాలి. అలాగే మనవడా,
వీడి నిజాయితీ నిరూపించేంత వరకు కాజల్లాగా మన మధ్యే ఉంటాడు. కాజల్లాగా నాకు సేవలు చేస్తాడు. ఏరా మనవడా, నీకు ఒకేగా? నాకు ఆ? ఓకే తాతయ్య. ఏరా బడుద్దా, ఆ, ఆ, వేషం మారగానే నీకు ఆడలక్షణాలు వచ్చేస్తున్నాయి. అమ్మో అంత మాట్లాడకండి తాతయ్య. అక్క, రేపు నాకు ఫైనల్ ఎగ్జామ్ ఉంది. ఈ రాత్రంతా ప్రిపేర్ అవ్వాలి, లేదంటే ఎన్నాళ్ళు నేను పడిన కష్టమంతా వృధా అయిపోతుంది. ప్లీజ్ అక్క, ఎలాగైనా సరే మా ఇంటి నుంచి బుక్స్ తెప్పించవా? నువ్వేం టెన్షన్ పడకురా బంటి. అమ్మకి ఫోన్ చేస్తాను, నీ బుక్స్ అన్ని తెప్పిస్తాను. థ్యాంక్ యూ అక్క. ఇట్స్ ఓకే. హలో అమ్మా, బంటి గురించి మీరేం టెన్షన్ పడకండి. వాడు నా దగ్గరే ఉన్నాడు. అవునా? అమ్మయ్యా, ఈ మాట వినేదాకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నానే. ఇప్పుడే నా మనసు కాస్త తేలిక పడింది. వాడక్కడ ఉన్న విషయం మీ ఇంట్లో ఎవరికీ తెలియదు కదా? తెలిస్తే నా ప్రాణం తీసేస్తారమ్మా. బంటిగాడు నా దగ్గరే ఉన్న విషయం నాన్నగారికి చెప్పమ్మా, లేదంటే వాడు ఏమైపోయాడో అని టెన్షన్ పడుతూ ఉంటారు. అలాగే చెప్తానులేవే. ఇదిగో, మీ వాళ్ళెవరైనా చూస్తారేమో, జాగ్రత్త. అలాగే అమ్మా. రేపు బంటిగాడికి లాస్ట్ ఎగ్జామ్ ఉందట. ఈ నైట్ అంతా ప్రిపేర్ అయితే గాని రేపు వాడు ఎగ్జామ్ రాయలేడట. అవునే, కానీ పుస్తకాలన్నీ ఇక్కడే ఉండిపోయాయి. వాటిని ఏమన్నా తీసుకొని రమ్మంటావా? ఇప్పుడొద్దమ్మా, రాత్రికి నేనే ఫోన్ చేస్తాను, అప్పుడు తీసుకునిరా. అర్థమైంది. అందరూ పడుకున్నాకొస్తాను, సరేనా? అలాగే అమ్మా, బాయ్.